తిరుపతి ఇందిరా మైదానంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆటో ఎక్స్పో జరిగింది. ఒకే ప్రాంగణంలో బైకులు, కార్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఆటో ఎక్స్పోను తిరుపతి రవాణా శాఖ అధికారి మురళి ప్రారంభించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎడ్యుకేషన్, హెల్త్, బిల్డర్స్ ఎక్స్పోను నిర్వహించినట్లు తిరుపతి బ్రాంచ్ మేనేజర్ సురేష్ రెడ్డి తెలిపారు. ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి మరియు ఏబిఎన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో చక్కగా ఒక మెగా ఆటో ఎక్స్పో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయ విషయం. ఇది చాలా అద్భుతం. ఇది అన్ని వాహన డీలర్లందరినీ కూడా ఒక చోటికి సమకూర్చి వాహన కొనుగోలుదారులు, ఔత్సాహికులందరికీ కూడా ఇటువంటి గొప్ప సదవకాశం ఇచ్చారు. ఈరోజు మనం ఇక్కడ చూస్తుంటే నూతన ఆవిష్కరణలు, ఆధునికత టెక్నాలజీసు, అడాస్ టెక్నాలజీ, హైబ్రిడ్ టెక్నాలజీ, అట్లాగే అన్ని విధమైన నూతన ఆవిష్కరణలతో ఈరోజు ఒక మంచి వేదిక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయ విషయము. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఆటో ఎక్స్పో వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ మోటార్ వాహన నియమ నిబంధనలను చక్కగా పాటించాలి. ముఖ్యంగా హెల్మెట్ ధరించండి, అట్లాగే కారులో ఉంటే సీట్ బెల్ట్ ధరించండి. ఎటువంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్ వినియోగం చేయవద్దు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, అలాగే ముఖ్యంగా రహదారులు వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కాన్సన్ట్రేషన్ అంటే వాహనం నడుపుతున్నామనే ఒక ధ్యాస తప్ప వేరే ఇతరత్ర ఆలోచనలు పెట్టుకోకుండా మంచి సురక్షిత ప్రయాణాన్ని కొనసాగిస్తారని, రహదారులు నాగరికత చిహ్నం, రహదారులను కాపాడండి, సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించండి. థ్యాంక్ యూ. ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఇది తిరుపతిలో 4వ ఎక్స్పో చేస్తున్నాము. డీలర్లందరినీ ఒక వేదికకు చేర్చి ఒక స్థలంలో ఇలాంటి మెగా ఎక్స్పో చేయడం ఆంధ్రజ్యోతికి పరిపాటి. అలాగే వాహనదారులు ఆర్టీఓ గారు చెప్పినట్టు ప్రాణాల మీద చాలా జాగ్రత్త తీసుకొని విచ్చలవిడి డ్రైవింగ్ లేకుండా క్రమపద్ధతిలో డ్రైవింగ్ చేసి హెల్మెట్ ధరించి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వగలరని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.